దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క వందనాలు తెలియచేసుకుంటున్నాను. All glory goes to our Lord. Greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎక్కడ మీరు ఉన్నప్పటికీ చక్కగా బైబిల్ తీసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ప్రభుపేట కోరుచున్నాను. Our dear beloved people of God, wherever you are right now, please open up your hearts to listen the word of God, what God was laid in our hearts, and we ask you to please follow us by opening your Bibles. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక మునుపు స్థానిక దేవుని యొక్క సేవకురాలు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. Before we start the word of God, we ask our beloved woman of God, Sister Chinni, to pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇటు సమయం మాకు అనుగ్రహించబడినందుకు మీకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇదిగో నీ కుమారులను జ్ఞానం వర్తమానం తెలియపరచడానికి సిద్ధపరచుడుగా తండ్రి. నీ కుమారులలో ఉంది తండ్రి, నేను మీరు పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను తండ్రి, ఆయా దేశాల్లోని తండ్రి, రాష్ట్రంలో, జిల్లాలో ప్రతి ఒక్క ప్రజలను కూడా మీరు కాపాడి దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఆదివారం మనం ధ్యానాంశం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. Dear people of God, we have been preaching on the source word from Acts 1st chapter 14th verse. నేను చదువుతుండగా అందరూ కలిసి నాతో ఏకీవించి చెప్పాలని ప్రభుపేట కోరుతున్నాను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడు తన యొక్క వాక్యమును దీవించునుగాక. అలాగే ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. So now we all read the word from Acts 1st chapter 14th verse. I ask you to please say with me. These all continued with one accord in prayer and supplication with the woman and Mary, the mother of Jesus Christ, and with his brethren. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఆదివారం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాం. Dear people of God, last Sunday we have been discussed on the word from this verse. ఈ యొక్క అంశాన్ని 2 అంశాలుగా మనం వెచ్చించుకుని, మొట్టమొదటిగా ఏక మనసుతో ప్రార్థన చేయాలని, రెండవ అంశం ఎడతెగక ప్రార్థన చేయాలని చెప్పి మనం చక్కగా ఈ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. From this verse, last Sunday we all discussed about one accord, and we all told you that we have been divided this verse into 2 preachings, in that we all already preached on accord, and now we are preaching about supplication. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. We all see here that the verse says us that they were continued with one accord and supplication. And I want to tell you the meaning of the word supplication. Here the word supplication means that keep continuing. That means we should not give any breaks. That means how we are today, the same we should be tomorrow also. So in praising God or in worshipping Him, here we see here that the people were praying with one accord and supplication. That means they were being keep praying. So we ask you to understand that supplication means keep continuing.
దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదవండమ్మా. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. Our next verse, Acts 2nd chapter, 42nd verse. I ask my sister Persis to read the verse in English. And they continued in the apostles' doctrine and fellowship, and in breaking of bread and in prayers. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 అంశాలు మనకు కనబడుతున్నాయి. Dear people of God, in this verse, in this 42nd verse, we can see 4 words here. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకటి అపోస్తుల బోధయందును. We all see here the first word is apostles' doctrine. రెండవది సహవాసమందును. And second thing is in fellowship. మూడవది రొట్టె విరుచుటయందును. And third word is breaking of bread. నాలుగవ మాట ఏంటంటే ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. We all see here that they were doing these 4 things continuously. ఇక్కడ 4 అంశాల్లో ఒకటి అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. In the verse that tells us that this verse telling us that they were keep continuing in being in apostles' doctrine and having fellowship and breaking of bread and being praying. ఇక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచన చేద్దాం. So let's all wait in this verse and discuss what these 4 things are. అపోస్తుల బోధ ఏమిటి అని మనం ఆలోచన చేయాలి. So we should all think once that what is apostles' doctrine. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనములో ఏం సెలవిస్తున్నాడంటే చదవండి ఒకసారి. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇంగ్లీష్లో చదువుకుందాం. To understand what is this apostles' doctrine, I ask you to please go through Acts 2nd chapter 23rd verse. That God hath made same Jesus, who had been crucified, both God and Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మీరు ఎవరినైతే సిలువ వేశారో ఆ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇక్కడ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అపోస్తుల యొక్క బోధ ఏంటంటే, ఆయనను నియమించిన ఆయన ఉన్నాడు, నియమింపబడిన ఆయన ఉన్నాడు. నియమించిన ఆయన తండ్రి అయితే నియమించబడిన వాడు కుమారుడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈనాడు సంఘానికి ఎలాగ నియమించాడట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది అపోస్తుల యొక్క బోధ. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, in this verse we can understand that the apostles' doctrine is preaching about Lord Jesus Christ. How to preach Lord Jesus Christ, how to introduce Christ into other life is, we have to tell them that the Christ was being crucified and he was being sent by our Father. So we have to share the people about the God, the whom the people were being crucified is our Lord Jesus Christ. అలాగనే 24వ వచనాన్ని కూడా చదువుదాం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు
మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. And in English, I want to ask you to please go again to 2nd chapter 24th verse. Whom God raised up, having used the pains of death, because it was not possible that he should be holden of it. అలాగనే 32వ వచనాన్ని కూడా చదువుదాం. యేసుని దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. And next, ఇంగ్లీష్లో This Jesus God raised up, whereof we all are witnesses. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెబుతున్నాడు? దేవుడు ఆయనను లేపెను అంటే లేపునాయన ఉన్నాడు, లేచినాయన ఉన్నాడు. ఇది అపోస్తుల బోధ. అలాగనే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుదాం. వారు ఆ, ప్రజలకు బోధించుటయు ఆ. యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించుటయు చూచి కనుక అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు అని, పునరుత్థానుడయ్యాడు అని చెప్పటం అనేది అపోస్తుల బోధ. dear people of God, from this 2nd chapter 36th verse and 24th verse and 32nd verse, what we have understood is, here the apostles' doctrine is, they were been preaching about Lord Jesus Christ, that he was being crucified and he was being raised from the death, and the God Father was being sent him for us, and he was being Christ right now for us. So how this apostles' doctrine was being preaching right now, so to make you understand, we have been told this verse to read. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అపోస్తుల బోధ. ఈ బోధలో మనం ఎడతెగక ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. So in that 42nd verse, we have seen that they were being keep continuing in apostles' doctrine. So we ask you, and the word was been commanding us that we should all be keep continuing to be in apostles' doctrine. అలాగనే 4వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా చదువుదాం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలోకి ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ఇంగ్లీష్లో చదువుతాం. Neither there is salvation in any other, for there is none other name under heaven given among men, whereby we must be saved. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నామమునంటే క్రీస్తు నామములోనే మనకు రక్షణ ఉన్నది. Dear people of God, our next verse is 4th chapter 2nd verse, and our sister was being read for us. So this word was been telling us that where can we find the salvation? So we find the salvation and we get the real salvation through only one name, that is Lord Jesus Christ. That is the apostles' doctrine. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామము వలననే మనకు రక్షణ. యేసు క్రీస్తు ప్రభు ద్వారానే రేపు మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరడం అనేది అపోస్తుల యొక్క బోధ. దేవునికి మహిమ కలుగును గాక. From this verse, we have been clearly understood that we get the salvation by only Jesus Christ's name, and tomorrow when we reach the heaven, there is only one way, and only one can take us to our God Father, is only our Lord Jesus Christ. That is the apostles' doctrine. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని ప్రభువని నీ నోటితో
ఒప్పుకొని నోటితో ఒప్పుకొని దేవుడు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదవు. అలాగనే ఇంగ్లీష్ లో కూడా చదువుదాం. Our next verse is Romans 10th chapter 9th verse. Confess with mouth of Lord Jesus and believe in the tiny heart that God hath raised him from the dead and be saved. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. ఇందాక చెప్పాడు అపోస్తల కార్యం 2:36 ఏమన్నాడు? యేసుని ఏం చేశాడట? క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను. అందుకని యేసు ప్రభువారిని ఇప్పుడు మనం ఏమని ఒప్పుకోవాలి? ప్రభువని క్రీస్తుని మన నోటితో ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, in the 2nd chapter 36th verse of Acts, we have been seen that God was being appointed Jesus Christ as the Christ and as the Lord. So now from this verse 9 we have to understand that every mouth has to be confessed. Everyone should tell from their mouth that Jesus Christ is their Lord and Savior. And God was being raised him from the death. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని విశ్వసిస్తే నీవు రక్షణ పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. When we all believe that Jesus Christ was being raised by our God, then we get this salvation. ఆ బోధలో మనం ఎడతెగక ఉండాలి. So this is what the apostles' doctrine is saying, and we all should keep continuing to be in apostles' doctrine. అలాగనే సహవాసమందును. And we can see the second word, fellowship. అసలు సహవాసం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. Let's know what is fellowship. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి. 10వ వచనాన్ని కూడా చదువుదాం. సహోదర ప్రేమ విషయములో ఒకని అందొకడు అనురాగము కలిగిన వారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. Dear people of God, to understand what is this fellowship, we have to go through Romans 12th chapter 15th and 10th verse. Rejoice with them to do rejoice, weep with them that weep, be of the same mind one towards another. Be kindly affectionate one to another with brotherly love. In honor perform one another. ఇక్కడ సహవాసము అనగా ఈ ఒకరి సంతోషములో ఒకరు పాలు పంచుకోవటం, ఒకరి దుఃఖములో వారు పాలు పంచుకోవటం, దీనిని సహవాసము అన్నారు. Dear people of God, the fellowship means that we should be rejoice with the people who have been rejoicing, and if there is anyone weeping, we have to weep with them. That is what we have to think what is meant by this fellowship. ఈ 10వ వచనంలో ఏముందంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగి ఉండాలి, ఒకరినొకరు గణపరుచుకోవటం, దీనిని బైబిల్ ఏముందంటే సహవాసము. దేవునికి మహిమ కలుగును గాక. And also in the 10th verse, it tells us that be kindly affected to one another and have brethren love and honor one another, and this is what this fellowship means. కనుక ఈ యొక్క ఒకరినొకరు సంతోషంలో, ఒకరి దుఃఖములో ఒకరు, ఒకరి యొక్క ఏడుపులో ఒకరు, ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి, అలాగనే ఒకరినొకరు అనురాగం కలిగి, ఒకరినొకరు గణపరుచుకోవడాన్ని ఏమన్నదంటే బైబిల్ సహవాసం అని సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. From these two verses, we can clearly understand what is fellowship mean. This verse was telling us a very wonderful thing, that we should have to be rejoiced with the people who have been rejoicing.
And if there is anyone weeping, we have to weep with them. And we should all have a kind heart with each other. And we should all have love with each other. And we all should honor each other. And this is what this Bible tells about the fellowship. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. And again, to understand about this fellowship, I ask you to please go through 1 Corinthians 1st chapter 9th verse. God is faithful, by whom we are called unto the fellowship of His Son, Jesus Christ our Lord. అందుకనే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సహవాసంలోనికి మనలను పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. God was being called all us to have the fellowship with Jesus Christ. ఇది మానవుని యొక్క సహవాసం కాదు. యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సహవాసంలోనికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడంటే ఎంత అద్భుతము. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, this fellowship was not with man, it is not with any humans. It is the fellowship whom Jesus Christ was being created with his great sacrifice through his blood. And now we are having the fellowship with Jesus Christ. And God was being called all of us to have that. And that's a very wonderful thing, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ చివరి యొక్క భాగంలో ఈ మాటలు కనపడతాయి. ఒకసారి నేను చదువుతున్నాను, వినండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ, అలాగనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధాత్మతోనూ, అంటే మన యొక్క జీవితంలో తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మనితోనూ మన సహవాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, from this John 1st chapter 3rd verse, we have been seen here clearly that we all should have the fellowship with our God Father, and we all should have the fellowship with Jesus Christ, and we all should have the fellowship with the Holy Spirit. That means having the fellowship with these three is a very essential thing for every Christian. కనుక అలాంటి సహవాసములు అంటే తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో ఎడతెగక సహవాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. So we all should keep continuing. That means we should not give any breaks, or we should not see the back. We have to keep continuing to have the fellowship with our Father and Christ and the Holy Spirit. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ 7:24. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. And next, 1 Corinthians 7th chapter 24th verse. Brethren, let every man where he is called therein abide with God. కనుక దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఎలాగా? ఎడతెగక. Dear people of God, in this 24th verse, in the last we can say that we should all be abide with God. That means we should all have the fellowship with God. How? It's not like having the fellowship for 1 day or 2 days or 3 days. We should all have the fellowship with Him permanently. That means we have to keep continuing to have the fellowship with God. దేవునికి మహిమ కలుగును గాక. Our glory goes to God. రొట్టె విరుచుట యందును అనే అంశాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. So dear people of God, let's go through the third word, breaking the bread. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రొట్టె విరుచుట యందు వారి ఎడతెగక ఉన్నట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం. In that 42nd verse, we can see that they were being keep continuously breaking the bread. ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం.
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు. ఎస్. So next, Acts 20th chapter 7th verse. And upon the first day of the week, when the disciples came together to break bread, కనుక వీరు ప్రతి ఆదివారమున ఏం చేశారు అంటే రొట్టె విరిచినట్టుగా మనం చూస్తున్నాం. Dear people of God, in the verse we can see that these people, the disciples, were breaking the bread on the first day of the week. That means on Sundays. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంటే నా యొక్క రాకడ వరకు మీ యొక్క పోకడ వరకు ఇలాగున చేయమని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. We all were very familiar that Jesus Christ was being commanded us to do this till he come. అలాగనే అపోస్తులను అలాగనే పేతురు యొక్క పౌలు గారు కూడా చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయంలో చూస్తే ఇది ప్రభువు వలన నేను పొందాను ఈ ఆజ్ఞని అపోస్తలుడైన పౌలు గారు చెబుతాడు. In 1 Corinthians we can see that Apostle Paul was being saying to the church, I was being commanded this, that means I was being ordered to do this from my Savior Jesus Christ. కనుక ఇక్కడ చూస్తే ఫలానా ఆదివారం అని ఇక్కడ మనకేం కనిపించట్లేదు. We have been looking to this verse. He was not told us to do on first Sunday or second Sunday or third Sundays. కనుక నేను కూడా ఒక వాక్యం తెలియక మునుపు ఇలాగనే ప్రతి నెలలో మొదటి ఆదివారం మాత్రం మేము ఈ ప్రభు బల పాటించేవారం. So dear people of God, before we have been know the truth of the word, we have been giving the communions on only a particular Sundays. ఎప్పుడైతే నాకు ఈ వాక్యం తెలిసిందో అది ఏ ఆదివారం, 1వ ఆదివారం, 2వ ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం, బైబిల్లో వారు ఆదివారం అని రాశారు కనుక ప్రతి ఆదివారమున ఇలాగున రొట్టె విరచటం ప్రారంభించాం. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, as you know, they were being gathered on Sunday. That means they were being not mentioned that they were being gathered on some particular Sundays. But knowing this truth, we were started to give the communion, the holy table of God, every Sunday. అందుకనే దాన్ని ఏమన్నారంటే ప్రభువు దినమని కూడా బైబిల్లో సంబోధన చేశారు. So that was being told us as Lord's Day. అందుకనే ఆ ఆదివారం అన్న వారు 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే వారు ప్రతి ఆదివారమున చందా పోగు చేసినట్టుగా మనం చూస్తాం. So in 1 Corinthians 16th chapter 2nd verse, we can see that they were being gathered every Sunday and was offering the offerings. So we have been understood from that they were being also having this table of God on every Sundays. కనుక అలాగున ఎడతెగక మనం చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. So the word was being telling us to do this Holy Communion every Sundays and keep doing this. 4వ అంశంలోకి వద్దాం. And let's go for the fourth word. ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. And in fourth word we can see that in the words that they were being keep continuously praying. ఆ 1:14లో ఉంది వారు 120 మంది ఎడతెగక ప్రార్థన చేశారని. So we have been seen in that verse in Acts 1st chapter 14th verse, they were being praying continuously. ఇక్కడ మనం చూసినట్టయితే 1 దశలోనికి పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. Yes. So we can see in that 1 Thessalonians 15th chapter 5th verse, it tells us that to pray continuously. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండండి. So the word was being commanding us that please keep praying continuously. నాకు ఒక చిన్న సన్నివేశం గుర్తుకొస్తుంది. I was been remembering a situation in
దానియేలు రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, So in Daniel 6th chapter 10th verse, చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. So next, Daniel 10th chapter 6th verse. 6th chapter 10th verse. 6th chapter 10th verse. Now when Daniel knew that writing was signed, he went to his house, and his windows being open in his chamber towards Jerusalem, he kneeled down upon his knees. Three days he prayed, he gave thanks before his God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడతెగక చూసారా. So we have been seen here that Daniel was been praying every day. కనుక అది ఇంకా పెంచాడట. He was being increased his time with God. కనుక ఆ గదిలోనికి వెళ్ళి ముమ్మారు ఆయనను స్తుతిస్తూ ముమ్మారు ప్రార్థన చేస్తూ ఇక ఎడతెగక ప్రార్థన చేయడం ఇంకా ఎక్కువ చేయడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగా. So we have seen that here Daniel was been praying in his room every day. We have been seen here that he was been getting into the room and he was been praying every day on his knees. కనుక మనం కూడా ఇలాంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు దానియేలులాగా ఎడతెగక ముమ్మారు ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ఎడల కూడా దానియేలుకి ఇచ్చిన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, if we are being like Daniel, how he was been praying, how he was been giving his time to God, so he was been praying every day. And every day we seen here that he was been increasing his time with God. So if we have this kind of quality what Daniel was having in our life, how he was got the victory, the same victory would be getting to us. అలాగే లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 53వ వచనాన్ని కూడా చదువుదాం. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. So next, Luke 24th chapter 53rd verse. And we are continually in the temple praising and blessing God. కనుక వారు ఎడతెగక వారు చేసిన పని ఏంటంటే దేవాలయంలోనికి వెళ్ళిపోయి వారు దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు, దేవుని ఘనపరిచారు. దేవునికి మహిమ కలుగునుగా. Dear people of God, we have been seeing in this 53rd verse that they were been gathering in the church, that means in the temple, and they were been praying to God. And we have seen here a word that is they were been continually in the church, that means they were been gathering continually every day. అందుకనే మరొక వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 20వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 20వ వచనం. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. yes. So next, Psalms 19th chapter 20th verse. My soul breaks for the longing that it has unto your judgments at all times. కనుక ఇక్కడ దావీదు వ్రాస్తూ అంటాడు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ ఉంది అంట. దేవునికి మహిమ కలుగునుగా. We see here that the King David was being telling that I am having longing passion on your judgments. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆశ ఏంటి? So how he was being passionate about judgment at all times, then what is our passion towards God? కనుక దేవుని యొక్క న్యాయ విధుల మీద మన ఆశ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. So like King David, we should also have to be every time have the longing favor towards God. అందుకనే మన యొక్క
ప్రసంగి రాసినటువంటి గ్రంథములో 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. అతడు ఎడతెగక కష్టపడను. So next we have been see here that in Ecclesiastes 4th chapter 8th verse. There is no end all of his labor. కనుక ఇతడు ఎంతో కష్టపడుతున్నాడట. So we have been seen here that he was been working hard. కనుక పోనీ కష్టపడే వ్యక్తికి ఎవరన్నా ఉన్నారంటే ఎవరో లేరు. అయినప్పటికీ ఎడతెగక కష్టపడుతున్నాడు. ఇతరుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత మనం తీసుకునేది, ఎవరు లేకపోయినా అతడు అంత కష్టపడితే మనం అన్నిందరినీ కలిగి ఉన్నాం, ఎన్నో సమస్యలు కలిగి ఉన్నాం, మనం ఎంత కష్టపడాలి. So dear people of God, in this verse we can see in this Ecclesiastes 4th chapter 8th verse, we have been seeing here a man who is alone, he don't have anyone, but even though he was not give up, he was been working every day, and we can see here that he was been working hard for his labor. The same way, now if we consider like this man, we are having all, and we are having many situations which are very bad, and we have been surrounded with temptations, and we have been surrounded with many problems. Then how much work we have to do very hard. That means how much prayer we have to do. So we have to take a quality from him, how he is working hard. We should also work, and we should also pray hard to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే 36వ కీర్తన 10వ వచనంలో అలాగ రాస్తున్నాడు. So next, Psalms 36th chapter 10వ వచనం 10th verse. నీ నీతిని ఎడతెగక నిలుపుము. కనుక ఈయన ఏమంటున్నాడు, దావీదు మహారాజు చక్కని మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఎడతెగక నిలుపుము. So dear people of God, we have been see here that King David was been asking, please continue your righteousness on me. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే హోషియా రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదువుదాం. So next, Hosea 12th chapter 16th verse. న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము. Yes. Therefore, turn to your God, keep mercy and judgment, and wait on your God continually. కనుక దేవుని యందు మనం ఏముంచాలంటే ఎడతెగక నమ్మిక ఉంచాలి. Dear people of God, many times we face these difficulties in our life that we lose our hope on God. But here we have been seeing the word was been telling us that keep continually having hope on God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎడతెగక అపోస్తుల బోధ యందు ఉన్నప్పుడు, ఎడతెగక సహవాసం చేస్తున్నప్పుడు, ఎడతెగక రొట్టె విరుచుచున్నప్పుడు, ఎడతెగక ఆయన కష్టపడుతున్నప్పుడు, ఎడతెగక ఆయన యందు నమ్మిక ఉంచుతున్నప్పుడు మనకు కలిగేటువంటి లాభాలు ఏంటో కూడా ఇప్పుడు నేర్చుకుందాం. So dear people of God, we have been discussing the word that we should all have a quality called keep continuing. So we have been heard till now many words about we should all keep continuing to be in apostles' doctrine, and we have to be keep continuing to have fellowship, and we should all have to keep continuing in breaking the bread, and we have been heard now that we should all keep continuing in praying. కనుక ఇక్కడ యోబు రాసినటువంటి గ్రంథంలో 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. So dear people of God, now let's question ourselves what would be the benefits of us having this quality. So let's discuss about the benefits what we get if we have this quality. So let's go through Job 10th chapter 16th verse. Again you show yourself marvelous upon me. కనుక నీ ఆశ్చర్యమైన బలము
నీవు నా మీద చూపుదు. So when we have this quality of keep continuing, God will show his marvelous strength on us. కనుక నా జీవితంలో ఆయన కూడా ఎడతెగక తన యొక్క ఆశ్చర్యకరమైన బలాన్ని చూపిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగా. Dear people of God, here you have to understand a very wonderful link, that is, if you are keep continuing to be in God, then God also continually show his marvelous strength on you. అలాగే విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. So next, Lamentations 3rd chapter 26th verse. 22nd verse. Third Is it chapter. of the Lord's mercies that we are not consumed, because of his compassions fail not. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుస్తుందట. So here we have seen that this word was been telling us that God will show his salvation on us continuously. అప్పుడు మనము నిర్మూలము కాబడము. దేవునికి మహిమ కలుగునుగా. So if we are have this quality of keep continuing, then God would show his great love, grace on us, that in any kind of situations we never move. యోబు రాసినటువంటి గ్రంథము 29వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదువుదాం. నాకు ఎడతెగని ఘనత కలుగును. So next, Job 29th chapter 20th verse. My glory was fresh in me, and my growth was renewed in my hand. కనుక ఈయన ఇక్కడ చెబుతున్నాడు ఘనత కలుగుతుందంట. ఎడతెగని ఘనత ఎవరి ద్వారా? దేవుని ద్వారా. We have ఎప్పుడు it- కలుగుద్ది? మనం ఎడతెగక ఇందాక చెప్పబడిన మాటలన్నీ చేసినప్పుడు మనకి ఎడతెగని ఘనత దేవుని ద్వారా కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, here we have been seen here in the words that God would make you glory. That means God would make you high when we have this quality. So when we have this quality of being continuing, God will also continue to make us high at everywhere, wherever we are. అలాగే 89వ కీర్తన, చివరిగా 89వ కీర్తన 21వ వచనం, ఇది యాతాను అనేటువంటి ఒక ఆయన రాస్తున్నాడు ఈ కీర్తన. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండెను. So next, Psalms 89th chapter 21st verse. With whom my hand shall be established, my arms also shall strengthen him. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరైతే ఇందాక చెప్పబడిన మాటలు దావీదు గురించి చేయబడిన వాగ్దానం ఇది. So dear people of God, if we see this, Athan was writing this, and he was being telling about King David, how God was been blessing him. నా చెయ్యి ఎడతెగక ఆయనకు తోడుగా ఉండను. So God was been telling Mr. King David that my hand shall be established and my arm will strengthen you, because he was being keep continuing to be with God. కనుక దేవుడు ఎడతెగక నీ ఎడల ఆశ్చర్యకరమైన బలాన్ని చూపాలి అంటే దేవుడు నీ ఎడల ఈ ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి నీవు నిర్మూలము చేయబడకుండా చేయాలి అంటే దేవుడు ఆ ఎడతెగక నిన్ను ఘనపరచాలి అంటే ఎడతెగక తన చెయ్యి నీను తోడై ఉండాలి అంటే నీవు చేయవలసింది ఏంటంటే ఇందాక చెప్పబడినట్లుగా ఎడతెగక అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటలోను, దేవుని స్తుతించుటలోను మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, we was been discussing about the benefits. So we have seen here through all the verses that if we have this quality of keeping ourselves continue at every time and adopting this quality into our lives, we have many benefits, like God will show his marvelous strength on us, and God will show his righteousness on us, and he would save us at any situations. Wherever we are,
we may be surrounded with many problems and we are surrounded with many difficulties, but God's grace would be on us and we never move. And God was been also make us high wherever we are. And we have been seen from this verse that how God was being loved Mr. King David. The same way, if we have this quality, his hand, his strengthened arm will be with us. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఒక డెడికేషన్ చేసుకున్నటువంటి ఒక 7 శిష్యుల గురించి చివరిగా చదువుకుని ముగించుదాం. So at last, we just see some 7 disciples how they were being committed. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. So next, Acts 6th chapter 4th verse. చదువుదాం. ఇంగ్లీష్లో కూడా చదవండమ్మా. Here we have seen 7 disciples how the great commitment they were taking. We will give ourselves continually to prayer and to the ministry of the word. చూసారు ఎంత చక్కని తీర్మానం చేసుకున్నారు. So let's- ప్రార్థన చేయటి యందును, అలాగనే పరిచర్య చేయటి యందును, వాక్య పరిచర్య చేయటి యందును మేము ఎడతెగక ఉంటామని ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో మీరు మీ కుటుంబము ఇలా ఎడతెగక మేము కూడా ప్రార్థన చేస్తాం, ఎడతెగక రొట్టె విరుస్తాం, ఎడతెగక ఆ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని స్తుతిస్తాం, ఇలా ఎడతెగక అని చెప్పి మీరు కూడా ఒక తీర్మానాన్ని తీసుకుంటే దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. Dear people of God, in this verse we can understand how the great commitment they were being taken. They have been told that we would do continuously. They were not telling that we will do one day and we will not do second day. They were being telling that we will be keep continuing to do prayer and to do the ministry also, ministry of the word. So how they were being committed themselves. If we could understand the situation, God feels so happy for their commitment. The same way, the people who have been heard the word today, if we also commit ourselves to have this quality of keep continuing, then God would be very happy of us, and we all should commit ourselves and take an oath today that we would be keep continuing to be in the doctrine of apostles and to be continuing in prayers and to be continuing to have a great fellowship and to be continuing with breaking the bread. God would bless us definitely. అలాంటి కుటుంబాలుగా, అలాంటి సంఘముగా, అలాంటి బిడ్డలుగా మీరు ఏ స్థలములో ఉన్నా వింటున్న మీ అందరినీ అలాగున పరిశుద్ధాత్ముడు సిద్ధపరచునుగాక. We all pray and believe that the Spirit in us, the Holy Spirit in us will guide us to have this quality wherever you are, all your family members and all your church believers. ప్రార్థన చేసుకుందాం. So let's pray. మహాగణుడును మహోన్నతుడైన సర్వశక్తివంతుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయంతో మీ పాదాల చెంతకు వస్తున్నాము తండ్రి. Father, we are coming unto your feet in the name of our Lord and Savior Jesus Christ with the guidance and with the earnest of our Holy Spirit. ఈ సమయంలో తండ్రి పోయిన ఆదివారం ఈ ఆదివారం ఈ యొక్కనైనా ఎడతెగక నైనా తండ్రి మీరు ఏక మనసు కలిగి ఉండాలని, ఎడతెగక మీరు ప్రార్థన చేయాలని 2 అంశాలు ఈ 2 ఆదివారాలు మాతో ఆయా ప్రాంతాల్లోను వీక్షిస్తున్న బిడ్డలతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. Father, we thank you so much for talking to us through your word, and you have been preached us, you have been gave us 2 great words and 2 great qualities. One is to have a one accord, and one thing is, and second thing is keep continuing. Thank you so much for talking to us, Father. ఈ సమయంలోనైనా ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో
ఆయా జిల్లాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో ఉండి వీక్షించిన వారిని, వారి కుటుంబాల బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి కానీ, వారి బిడ్డలకు కానీ, వారి బంధువులకు కానీ, రక్త సంబంధులకు కానీ, వారు ఉంటున్న గ్రామ ప్రజలకు కానీ, వారు ఉంటున్నటువంటి జిల్లా ప్రజలకు కానీ, వారు ఉంటున్న రాష్ట్ర ప్రజలకు కానీ, వారు ఉంటున్న దేశ ప్రజలకు కానీ ఈ కరోనా వ్యాధి సోకకుండా మీ కృప దయచేయమని, ఆ కరోనా వ్యాధిని కలిగిస్తున్న పురుగును గద్దించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Dear Father, we are praying right now that you would bless all our brothers and sisters who have been watching this video, wherever the state, wherever the city, wherever the place they were, wherever the country they were. Please bless everyone and you bless them with this quality. And also we pray right now that you save all of them from this coronavirus, and we pray that you save all their family members and you will clean this coronavirus far away from their countries. And we pray and believe that you are going to kill the insect what was being creating this virus. అలాంటి కృప మీరు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఈ మనవులన్నిటిని మీకు సమర్పిస్తున్నాము తండ్రి. We all pray that you will show up your grace on us, and we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. We share you all greetings in the name of our Lord and Savior Jesus Christ, and Telugu we call it as Vandanalu.